హాయ్ అన్నయ్య. ఇప్పుడు మనం నెల్లూరు మార్కెట్లో ఉన్నామన్నా. ఇది నెల్లూరు సంత అన్న. ప్రతి శనివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, 1 గంట దాకా జరుగుతుందన్న ఈ సంత అన్న. ఇది గూడూరు సంత కంటే పెద్ద సంత కదన్నా, కొంచెం చిన్న సంత అని చెప్పాలి. దీంట్లో మనకి జీవాలు తక్కువగానే వస్తాయి. సరే, ఈ మార్కెట్లో ఎక్కువ కటింగ్ పర్పస్ మీద జీవాలే ఎక్కువ వస్తాయన్న. మేపుడు పిల్లలు కానీ, 3 months పిల్లలు కానీ, మేకపోతులు కానీ, మేకలు కానీ పెద్దగా దొరకవు ఉన్నాయి ఇక్కడ. తింటే చాలా తక్కువ, అంటే 10, 20 అంతకు మించి ఎక్కువ పెద్దగా దొరకవు ఉన్నాయి ఈ సంతలో. ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉందన్న ఈ సంత. ఈ సంతలో మామూలుగా మనకి 3 months పిల్లలు కానీ అలాంటి పిల్లలు పెద్దగా దొరికేది కష్టమే అన్న. కాకపోతే ఇక్కడ దొరికేది కటింగ్ పర్పస్ జీవాలే ఎక్కువ ఉంటాయన్న. ఇది మొత్తం వచ్చేసి మీకు ఒకసారి సంతలో ఎలా చెప్తున్నారో, ఒక్కొక్క బ్యాచ్ ఎలా అమ్మారో కూడా చూపిస్తానన్న. ఇది రైల్వే స్టేషన్కి ఆపోజిట్ అన్న. రైల్వే స్టేషన్ నుంచి 1 kilometer ఉంటుందన్న ఈ సంత. ఆపోజిట్గా 2 పెట్రోల్ బంకులు ఉంటాయి. పెట్రోల్ బంకులు ఆపోజిట్గా ఈ సంత ఉంటుందన్న. ప్రతి శనివారం జరుగుతుందన్న ఈ సంత. ఈ సంతలో మనకి ఎక్కువ కటింగ్ పర్పస్ జీవాలే దొరుకుతాయన్న. మేపుకునేదానికి 3 months పిల్లలు అవి తక్కువే వస్తాయి. సరే, సంతలో మీకు ఈ సంత ఎంత చిన్నదిగా ఉందో ఒకసారి కూడా సంత కూడా చూపిస్తానన్నా మీకు అన్న. అక్కడ కనబడుతుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ జనాలు ఉన్నారు కదన్నా, ఈ జనాలు ఉండే అంతవరకే అన్న సంత. ఇంకా బయట అయితే అదంతా ఖాళీ ప్లేస్ అన్న. ఇక్కడ చాలా తక్కువ జీవాలు వస్తాయి. ఇక్కడ కనపడే అక్కడి నుండి ఇక్కడ జనాలు ఉన్నారు కదన్నా, ఇక్కడ వరకే అన్న సంత. ఇంకా అంత ఇంత సంత లేదు. అంటే చూసారు కదా ఎంత మనకి గూడూరులో ఒక పక్క మేకలు కానీ, మన గొర్రెలు అమ్మే దగ్గర కానీ ఎలా ఉంటుందో దానికంటే చిన్న సంత అన్న ఇది. ఈ సంతలో జీవాలు కూడా ఈ వారం చాలా తక్కువగానే వచ్చున్నాయన్న. సరే, వచ్చిన జీవాలు మీకు రేట్లు ఎలా చెప్తున్నారు, ఎలా అమ్ముతున్నారో ఒకసారి చూపిస్తారన్న. ఈ సంత మొత్తం మీద ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ మనకి 3 months 4 months పిల్లలన్న. ఈ బ్యాచ్లు 2 బ్యాచ్లు ఉన్నాయన్న ఈ సంత లోపల. ఇదొక బ్యాచ్, అక్కడ కనబడుతున్నాయి కదా దీని ముందుండే బ్యాచ్ అన్న. ఈ 2 బ్యాచ్ ఈ సంతలోకి మనకి 3 months 4 months పిల్లలు ఈ 2 బ్యాచ్లే ఉన్నాయన్న. ఈ 2 బ్యాచ్లే మీకు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఇక్కడ ఎన్ని పిల్లలు ఈ మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 12, 13 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. 12, 13 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇవి జతపరంగా మనకి అన్నగారు ఎంత చెప్తున్నారో చూపిస్తాను. ఈ కట్ట ఆ ముందు కట్టే ఉన్నాయన్న. ఈ సంతలో మేపుడు పిల్లల లెక్కలు మనకి 3 నెలల పిల్లలు, 4 నెలల పిల్లలు ఈ 2 కట్టలే ఉన్నాయన్న. ఈ 2 కట్టలు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తారన్న. ఇది అన్న పిల్లలు, ఇది అన్న పిల్లలు ఎన్ని పిల్లలు అన్న? మొత్తం 17 ఉన్నాయి. ఎంత? 17 పిల్లలు. ఏం చెప్తున్నావు జత? 12.5 చెప్తున్నాడు. జత 12.5 చెప్తున్నావా? మొత్తం వచ్చి 17 పిల్లలు ఉన్నాయంట. అన్నగారు వచ్చేసి జత వచ్చేసి 12.5 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కదన్నా, ఫిక్స్డ్ రేట్ కదన్నా. మనం బేరం మీదకి వెళ్తే మనకు 1000 రూపాయలు, 1500 డిఫరెంట్ కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఈ బ్యాచ్ ఒకటి, ఇవి వచ్చేసి 17 పిల్లలు అంట. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 12, 13 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. లైట్గా కొమ్ములు వదిలేస్తున్నాయి. ఇవి వచ్చేసి 4 months పిల్లలు అన్న. 4 months పిల్లలు 12.5 చెప్తున్నారు. మొత్తం 17 పిల్లలు అంటున్నా. ఆ ముందు ఇంకొక బ్యాచ్ ఉందన్న. ఆ బ్యాచ్ కూడా ఎలా చెప్తున్నారో ఎన్ని పిల్లలు అడిగి చూపిస్తానన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, అక్కడ ఒక బ్యాచ్ చూపించాను కదన్నా. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఈ సంతలోకి ఆ ఫస్ట్ బ్యాచ్, ఇది 2వ బ్యాచ్ అన్న. ఇవి వచ్చేసి మనకి 3 months అలా ఉంటాయన్న. ఇది 3 months అంటే 2, 2.5 నెల, 3 నెలల పిల్లలు అన్నవి. ఈ బ్యాచ్ వచ్చి ఎన్ని ఉన్నాయో అన్నగారు వచ్చేసి రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తానన్న. ఇవి 3 months 4 months 3 months లోపలే ఉంటాయన్న. అంటే 2.5 నెల, 2.5 నెల చెప్తానన్న. 2.5 నెల, 3 నెలలు ఉంటాయన్న. 4 నెలలు అయితే పిల్లలు లేవు. ఇవి ఎన్ని పిల్లలు రేట్ అన్నగారు ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఎన్ని పిల్లలు అన్న మొత్తం? 15 పిల్లల. ఏం చెప్తున్నాను జత? 13.5. మొత్తం 15 పిల్లలు ఉన్నాయన్న. జత వచ్చేసి 13.5 చెప్తున్నారన్న. ఆ కట్ట మీద ఈ అయితే కొంచెం రేట్ అయితే ఎక్కువ చెప్పారన్న. ఇవి మనకి 2.5 నెల, 3 నెలలు ఉంటాయన్న వయసు. ఇవి రేటు 13.5 చెప్తున్నారు. మన ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 12.5 చెప్పారు. ఉండేది 17 పిల్లలు, 3 తీస్తే 14 వస్తాయి. నేను చెప్పండి లెక్క నీకు కదా? కరెక్టేలే. ఏ ఛానల్ మందా? వెంకీ మన పోటీ కొత్త ఛానల్. రవణన్న వాళ్ళ తమ్ముడు అన్న. అది అదం కూడా
ఏ తినాలన్నప్పుడు తినో, తినాలన్నప్పుడు తినో. 4 కానీ వేసుకో తినా. దారం లైన్ గా రావాలంటే తీయకుండా రావాలా, కింద పైకి పోవాలంటే తీస్తే పోద్ది. 17లో 3 తీసి వరుసగా 14 వేసుకో. 13 2 సరే అన్ని వేసుకో. 12 5 వెయ్యి తగ్గిస్తా, 1000 తగ్గి 12 5. ఇది అన్నగారు ఫోటో కూడా తీస్తా ఉన్నాడు లైవ్ లో. 12:30. ఇంకేదైనా మాట్లాడిస్తా, నేను చెప్పింది కదా, ఇంకేదైనా మాట్లాడిస్తా రా. ఏదైనా ఓకే మనతో, అవునా కదా? ఎట్టైనా ఓకే. చెప్పాలంటే ఆడే అమ్మిన ఆడే ఆడే కొట్టేది గట్టిగా ఉందా? ఒక్కో ఉద్యోగం వచ్చి 3,200 అన్ని తెచ్చి అమ్మాలి. నువ్వు ఆడ సగం ఆడ పెట్టి అది వ్యాపారమా? 3 కళ్ళు ఏమన్నా నమస్తేనా? ఏం కావాలన్నా? చూడన్నా అన్న పోతులు ఎవరియా? పోతులు ఎవరి అని చలపతి బైపాస్ ధర్మేస్తాను. నేను అరటి కొడతాయి నలుపు కలిసింది మాకు. ఎంతనా ఆడే అమ్మినా బండిలో ఉండే అమ్మిన సులుపు 10 వెళ్తావు పిల్లలు కొట్టేటి పిల్లలు కూడా 11,000. అయ్యా అబ్బా, ఎవడన్నా కొంటాడా బండిలా? ఎవడన్నా కొంటాడా? అడిగినా 4 పిల్లలు తీసేసి ఎవరికి చెప్పాలా ఛాన్స్? 10 వేసుకొని వచ్చి మొత్తం 12,000 చెప్పాను జత. అన్ని పొట్టాలేనా? 12 7 దాంట్లో ఇంకో పని చెయ్యి. 13 2 నువ్వు నచ్చి పట్టుకో, నేను పలకను. 4 అయితే ఏదో పక్క నుంచి 4 అయితే ఏదో పక్క నుంచి 13 2 19 12 పిల్లలు గ్యారెంటీ ఇస్తా. వద్దులే బా గురువా, అంత దూరం అడగడం చెప్పు. చదువుతున్నా పుట్టలేదన్న గొరికిందా? గొరికిన పుట్టలేదు చదువుతాను. గొరికిన పుట్టలేదు అన్నా. ఇక్కడి జీవాలు 7 మిగలు 7 లేకపోయినా తీసుకుని అంగడి కట్టి దించేస్తా. దాని గురించి డౌటే లేదు. అంటే ఏ గాడికి ఇచ్చేస్తావు అని అనుకుంటాడు కానీ పెద్దవాడు మాట అంటే చెప్తావు తిరిగి మాట్లాడా. ఈ పిల్లలు మనకి అది బేరం జరిగింది, కానీ బేరం అయితే కుదరలేదు, వాళ్ళు వెళ్ళిపోయారన్న. అవి మామూలుగా కట్ట మీద అయితే 12,500 చెప్తున్నారు. వాటిలో 3 పిల్లలు తీసేపోయితే 13,200 చెప్తున్నారు అన్న. కానీ బేరం కుదరకుండా వాళ్ళు వెళ్ళిపోయారన్న. ఇప్పుడు ఉన్నాయి కదా ఈ 5 పిల్లలు వచ్చేసి సేల్ అయిపోయాయి అంటున్నా. ఇది మనకి 6 నెలలు 7 నెలలు అలా ఏజ్ ఉంటుందన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి ఒక్కొక్క పిల్లన్న లైవ్ వెయిట్ మనకి 20 కేజీలు లైవ్ వెయిట్ వస్తుందన్న. నేను చెప్తున్నది ఒక్కొక్క పిల్ల లైవ్ వెయిట్ 20 కేజీలు అలా లైవ్ వెయిట్ వస్తుందన్న. ఇవైతే 5 పిల్లలు సేల్ అయిపోయాయంట. బ్రదర్ వాళ్ళేను, బ్రదర్ వాళ్ళు ఎట్లా అమ్మారో ఒకసారి చూపిస్తారన్న. ఈ 5 పిల్లలు అయితే అమ్మేశారంట. 5 పిల్లలు ఎంత అమ్మావా? 5 పిల్లలు 59,000. ఈ ఎన్ని పిల్లల ఈ కట్ట 13 పిల్లల. ఈ జత ఎంత చెప్తున్నావా? జత 21,000 చెప్తున్నా. ఇవి వచ్చేసి మొత్తం 13 పిల్లల. 13 పిల్లలు అన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 16 18 లైవ్ వెయిట్ వస్తాయి అన్నవి.
16, 17 అన్న. 18 కూడా రావు నాకు తెలిసి. 16 కానీ 17 లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి వచ్చి జత వచ్చేసి 21,000 చెప్తున్నారు బ్రదరు. ఈ బ్రదర్ వచ్చేసి గూడూరు సంత కూడా వస్తుంటాడు. ఎక్కువ ఇట్లాంటి పిల్లలే 5 months 6 months పిల్లలే ఎక్కువ తెస్తాడు. నిన్న వారం కూడా తెచ్చాడు, కానీ నేను పోయే లోపల సేల్ అయిపోయావి. ఇక్కడికి వచ్చి ఈ కట్ట తెచ్చాడు. ఇవి వచ్చేసి మొత్తం 13 పిల్లలు ఉన్నాయంట. ఇవి వచ్చేసి జత 21,000 చెప్తున్నారు అన్నగారు. ఇక్కడ ఒక 3 మేకలు బేరం జరుగుతున్నాయన్న. ఎలా జరుగుతున్నాయి చూస్తా. ఈ 3 మేకలు అన్న. ఈ 3 మేకలు కరెక్టే. 20,000 అడిగింది కాబట్టి ఈ డీల్ ఏదో కొనుక్కుంది. నాకు చెప్పి వాళ్ళ దగ్గర అంటే నేను అడిగేసి వాళ్ళు వీలేదు కావాలంటే 2 ఒక జైలుకి పడిపోతారు. అది బేరం అంటున్నాను. కానీ 19,000 మీరు చెప్పిన మాట పూర్తి వాళ్ళు ఎక్కడికైతే ఇవ్వగలం. అది పక్కన పెట్టి ఆయన పక్కన ఉండరా. 24,000 ఇస్తా. 5 వద్దు కదా. ఇచ్చే బేరమే ఉందా? అమ్ముతావా? ఎత్తుకొని వెళ్ళిపోతావా? ఏం చెప్పు. ఎంత కడిగావా? 19,000. వాళ్ళు అడగమన్నది కదా. ఆయన చెప్తాడు. బేరం ఒక్కసారి పడుతుంది. ఉదయం ఎండబడి 10 గంటల బేరం, 10 గంటల బేరం. మరి అమ్మ అడిగేసింది కొనలేదు కదా. అడిగింది నాకు తెలుసు. 19,500 తీసుకుంటావా? 20,000 20,000 కాడ ఇలేవా? 500 వేసి పని గోదావరి పక్కన గమ్ముకోండి. గోదావరి నేను 100 రూపాయలు 3,700 700 పడుతామో ఆగరంటే 7,000 పడిపోయింది. కసాలు ఊడిపోయాడు. 7 గుడి కాబట్టి అడుగుతున్నా. ఎంతమంది అవుతా? ఎంతమంటావు? ఇంకో మాట ఏదైనా ఉందా లేదా? వెళ్ళమంటావా? కాకించవా నేను ఆ మాట తీసుకొచ్చా. ఇంకేమైనా ఉందా చెప్పు. వాళ్ళందరి మాటలు నీకు చెప్పు. చూడు నీ చెట్టుని 23,000 ఇస్తా లాస్ట్. అంతే, అంతకు మించి తగ్గివేను. బేరం అవి మళ్ళీ మనం చేసుకున్నాం. ఒకటే ముందు బేరం చేయి. ఆయన ఒకటే 9,000 9,500 చెప్పిన. ఓడికే చేస్తా. ఈ సాయి పడ్డామని 21,000 మంది పని చెరుకు ఓడికేసేస్తా. 23,000 అయితే ఇస్తా లాస్ట్. వచ్చేట్టుంటే 23,000 ఇస్తా. కావాలంటే ఆ 3 మేకలు అయితే కుదరలేదన్నా. సరే వేరే బ్యాచ్లు చూపిస్తాను, ఎందుకంటే టైం లేదు. చాలా వరకు అయితే జీవాలు తక్కువే. మిగతా బ్యాచ్లు కూడా చూపిస్తాను. ఇక్కడ మేకపోతులు ఉన్నాయన్న. ఇవి వచ్చేసి ఎలా చెప్తున్నారో చూపిస్తాను. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 10-12 లైవ్ వెయిట్ వస్తాయన్న. 10-12 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయి. మేకపోతులే కదా. ఎవరు రవణన్నయ్యనా? రవణన్నయ్యనా? ఏం చెప్తుండా ఈ పిల్లలు అయితే రేటు చెప్పేదానికి మనిషి లేడు. ఈ లైవ్ వెయిట్ ప్రకారం అయితే 10-12 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయి. ఎంత చెప్తున్నారో ఎక్కడైతే మనిషి లేడు కాబట్టి రేట్ అయితే తెలియదు. మిగతావి చూపిస్తానన్న. ఇక్కడ వచ్చేసి మేకలు ఉన్నాయన్న. మేకలు ఉన్నాయి. బాబాయ్ని అడిగి చెప్తాను రేట్ ఎలా చెప్తున్నారో. ఈ మేకలు మరకలు అన్న. మేకలు కాదు, మరకలు. ఈ మరకలు బాబాయ్ గారు ఏం చెప్తున్నారో చూపిస్తాను. బాబాయ్ మేకలా మరకలా? బాబాయ్ మరకలా? ఏం చెప్తున్నావు బాబాయ్? జత ఏం చెప్తున్నావు? 5 ఉన్నాయి. ఏం చెప్తున్నావు? 5-32,000 చెప్తున్నా. 5-32,000 చెప్తున్నా. మొత్తం వచ్చేసి 5 మరకలు అంట.
32,000 32,000 5 మరకలు వచ్చేసి 32,000 చెప్తున్నారట. ఒక్కో మేక 10,000 పైన చెప్తున్నాడు అన్నగారు బాబాయ్ గారు. మొత్తం లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 12, 13 లైవ్ వెయిట్ వస్తాయి అన్న. 12, 13 లైవ్ వెయిట్ వస్తాయి. మేక మరకలు అన్నాయి. ఈ 5 వచ్చేసి 32,000 చెప్తున్నారు బాబాయ్ గారు. 32,000 చెప్తున్నారు. ఇక్కడ పోతు పిల్లలు చూద్దాం అంటే పోతు పిల్లలు పెద్దగా రాలేదన్న. పోతు పిల్లలు కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక 5 పోతు పిల్లలు ఉన్నాయన్న. ఈ పోతులు బాబాయ్ గారు ఎలా చెప్తున్నారో చూపిస్తాను. మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే 25 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. ఒక్కొక్క పిల్ల 25 కేజీలు అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. మొత్తం 5 పిల్లలు ఉన్నాయి. 5 పిల్లలు ఏం చెప్తున్నారో బాబాయ్ అడిగి చూపిస్తానన్న. బాబాయ్ మీ అన్న పిల్లలు 5 పిల్లలా? ఏం చెప్పండి బాబాయ్? మొత్తం 5. 4 ఏం చెప్తున్నావు? 43,000 చెప్తున్నా. అది అయిపోయిందా? మొత్తం ఆ 5 పిల్లల్లో ఒక పిల్ల అయిపోయిందన్న. ఈ మొత్తం ఈ 4 పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25 కిలోలు అలా లైవ్ వెయిట్ వస్తాయి. మొత్తం 4 కలిపేసి 43,000 చెప్తున్నాడు అన్న. అది ఫైనల్ రేట్ కాదు, ఫిక్స్డ్ రేట్ కాదు. బేరం మీదకి వెళ్తే మనకి మార్జిన్ అటు ఇటు 1,000-2,000 తేడా ఉంటుందన్న. ఈ మిగతా బ్యాచ్ ఇక్కడ పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయన్న. పెద్ద సైజు పొట్టేళ్ళు కూడా ఉన్నాయి. ఇవి రేట్లు ఎలా చెప్తున్నారో ఇవి కూడా చూపిస్తానన్న. సరే, అక్కడ ముందు ఒక బ్యాచ్ ఉన్నాయి, ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ బ్యాచ్ దగ్గర అయితే ఎవరు లేరన్న. ఇక్కడ ఉండే పిల్లల దగ్గర ఎవరు లేరు. ఇవి మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే 30 కిలోలు 30 రావన్న 28 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇక్కడ పిల్లలు ఈ పొడుకోలు ఉండే పిల్లలు మనకి 28 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇక్కడ బేరం చెప్పడానికి ఎవరు లేరన్న ఈ పిల్లల దగ్గర. అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి, అక్కడ బ్రదర్ ఉన్నారు. అక్కడ మీకు అవి రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తానన్న. ఇక్కడ వచ్చేసి మనకి 6 పిల్లలు కనబడుతున్నాయన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30 కిలోలు 29 అలా లైవ్ వెయిట్ వస్తాయి. 30 కిలోలు 30 లోపల వస్తాయన్న లైవ్ వెయిట్. మనకి కరెక్ట్గా చెప్పాలంటే 28, 29 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. ఎందుకంటే పెద్ద చిన్న ఉన్నాయి. ఇక్కడ చివరిని వచ్చేసి చిన్నదిగా ఉంది, అక్కడ వచ్చి పెద్దవి ఉన్నాయి. మొత్తం నా యావరేజ్ లైవ్ వెయిట్ అయితే 28, 29, 30 లోపల లైవ్ వెయిట్ వస్తాయన్న. ఈ 6 పిల్లలు వచ్చేసి బ్రదర్ని అడుగుతాను రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తానన్న. మొత్తం 6 పిల్లలు ఉన్నాయి. ఏం చెప్తున్నావు జత? 33,000 జత 33,000 చెప్తున్నావు. ఓకే నా మొత్తం 6 పిల్లలు ఉన్నాయంట. జత వచ్చేసి 33,000 చెప్తున్నారు బ్రదరు. అది ఫైనల్ రేటు కదన్న. మనం బేరం మీదకి పోతే 1,000-2,000 కంపల్సరీగా తేడా ఉంటుందన్న. ఇవి ఫిక్స్డ్ రేటు కాదు, ఫైనల్ రేటు కాదు. అన్నగారు చెప్పిన రేటు ఫైనల్ రేట్ ఏం కాదు. మనం బేరం మీదకి పోతే 1,000-2,000 ఖచ్చితంగా తేడా ఉంటుందన్న. ఓకే అన్న, మిగతా పిల్లలు కూడా చూపిస్తానన్న మీకు. అన్న సంతలేకి పెద్దగా రాలేదన్న. సంతలోకి అయితే పిల్లలు అయితే పెద్దగా రాలేదన్నా. అంటే చాలా తక్కువే అన్న. ఇక్కడ సంత కూడా చిన్నది కాబట్టి ఇక్కడ అంతా 10 పిల్లలు లోపలే ఉంటాయన్న. 20,000, 30,000 అంటే గూడు సంతలో వచ్చిన విధంగా ఇక్కడైతే రావు. ఎక్కువ కటింగ్ పర్పస్ ఈ పెద్ద పిల్లలు వస్తాయి. మేకపోతులు కటింగ్ పర్పస్ మీదే వస్తాయన్న ఇక్కడ ఎక్కువ. అది కూడా 10 లోపలే వస్తాయన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి, ఇక్కడైతే ఎవరు లేరు. అవి వచ్చేసి మనకు 6 పిల్లలు. అది వచ్చేసి 33,000 చెప్పాడు. మనం బేరం మీద పోతే 1,000-2,000 లేదంటే 3,000 కూడా డిఫరెంట్ ఉందన్న. అన్న మనం బేరం మీదకి పోతే ఏదైనా జరుగుతుందన్న. అన్న ఇవి వచ్చేసి ఈ మేకపోతులు కనపడుతున్నాయి కదన్న. ఇవి వచ్చేసి మనకి గుంటూరు పిల్లలన్న. గుంటూరు మేకపోతులు. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 35 అలా వస్తాయన్న. 30 నుంచి 35 దాకా లైవ్ వెయిట్ వస్తాయి. ఈ గుంటూరు పిల్లలు ఈ కనపడుతుంది కదా, ఈ పిల్ల కానీ ఇక్కడ పుణుకొని ఉండే పిల్ల, ఇది ఈ 3 పిల్లలు వచ్చి గుంటూరు పిల్లలు అన్న. మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి ఆ నిలబడుకున్న పిల్ల అయితే 35 కిలోలు లైవ్ వెయిట్ వస్తుందన్న. పుణుకున్న పిల్ల 30 కిలోలు వస్తుంది. ఇది వచ్చేసి 25, 26 అలా లైవ్ వెయిట్ వస్తుందన్న. ఈ 3 పిల్లలు ఏం చెప్తున్నారో ఒకసారి చూపిస్తానన్న. యూట్యూబ్ పెట్టుకోవడానికి అన్న. రేటు 3 ఏం చెప్తున్నావు? లేదంటే ఈ 2 అది కాదా? సరే ఈ 2 ఏం చెప్తున్నావు అన్న? కొన్నింది మీకు కొన్నారా? 27,000 జత 27,000 కొన్నారు నా. ఈ మొత్తం ఈ 2 పిల్లలు వచ్చి కొన్నారంట నా బ్రదరు. 27,000తో కొన్నారంట. ఆ పిల్లలనైతే కొనలేదంటున్నా. ఈ 2 వచ్చేసి అన్న ఇది లేపు లైవ్ వెయిట్ చెప్తాను. అవునవునులే అన్న. ఈ జత వచ్చేసి అన్నగారు కొన్నారు. జత వచ్చి 27,000తో కొన్నారంట అన్న. 2 మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే ఈ పోతు పిల్ల అయితే 35 లైవ్ వెయిట్ వస్తుంది. ఈ జత వచ్చి బ్రదర్ గారు కొన్నారు. 27,000తో కొన్నారంటన్నా. ఈ పిల్ల అయితే బేరం చెప్పడానికి ఎవరు లేరు. ఇవి 2 వచ్చేసి గుంటూరు పిల్లలు అన్న. ఈ 2 వచ్చేసి గుంటూరు పిల్లలు.
మనకి జత 27,000తో కొన్నారన్న బ్రదరు. ఓకే అన్న, ఈరోజు సంతలో అయితే పిల్లలు పెద్దగా రాలేదు. రేట్లు చెప్పడానికి కూడా ఇప్పుడు చూపించిన పిల్లలే అన్న, మీకు చూపించాక ఇవే అన్న సంతలో ఉండేది. ఈడైతే పెద్దగా మార్కెట్లోకి అయితే ఎక్కువ అయితే రాలేదన్న. ఇది మీకు చూపించాను, ఇప్పుడు చూపించిన బ్యాచ్లే అన్న ఇక్కడికి వచ్చిండేది. ఇంకైతే ఇదో ఇక్కడ కనపడే వరకే అన్న సంత. ఇదంతా ఇంకా ఖాళీ ప్లేస్ అన్న. ఈ ప్లేస్లో మొత్తం ఉండేవాళ్ళు, కానీ జీవాలు పెద్దగా ఈ వారం రాలేదు. ఇక్కడ నుండి ఈ కనపడే జనాలలో ఉండే వరకే అన్న మనకి పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ పెద్దగా అయితే రాలేదన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నా. ప్రతి వారం మీకు శనివారం నెల్లూరు మార్కెట్ వీడియో కూడా పెడతానన్నా. ఈ రేపు వారం వచ్చేసి చూపిస్తానన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న.